ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మా అట్రామ్మా పక్కకే కొంచెం నువ్వు అట్టే ఉన్నామ్మా. ఇంకా ఏం లేదు, మా బిడ్డలు ఇంటికి తీసుకొచ్చి ఇది కొట్టేశారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఫోటోలు కూడా పంపించాం. సోమరెడ్డిని గెలిపించాం. సోమరెడ్డి అంటే ప్రాణం, పక్కా ఏజెంట్. నా బిడ్డ ఎంసీఏ చేసినాడు, రిపోర్ట్ రాసేదానికి వెళ్తే స్టేషన్లో వేసేసి సుమ్మనని అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి పక్క కొట్టేశారు. సార్ ఎంసీఏ చేసినాడు నా బిడ్డ. న్యాయం అనేది లేదా? ఈ రోజు కూడా స్పందించలేదు సోమరెడ్డి గారు. మాకు అన్యాయం చేసినారు కదా, ఒక్కసారన్నా వచ్చి చేశాడా? ఏదన్నా కావాలని పక్కా ఇరికిచ్చేసారు. బిడ్డల్ని, చదువుకున్న బిడ్డల్ని నిద్రపోతుంటే రిపోర్ట్ రాస్తానని అన్నాడు ఎంసీ. సోమరెడ్డి గెలిచాడని ప్రాణం. చూడండి సార్, పక్కా ఏజెంట్లు 6 మంది పిల్లలు చదువు లేదన్నారు. ఒక్కోడికి ఎంసీ ఎంఏ యాడ్ చేస్తున్నారు సార్. కావాలని ఇరికిచ్చారు. తాగుబోతుడు ఒక్కడికోడి కాడ కూడా తాగుబోతులేదు. టెస్ట్ చేయమని చెప్పండి. మా బిడ్డలకి అన్యాయం చేశారు కదా సుమ్మను వేస్తున్నది రెడ్డి, మాకు న్యాయం చేయండి సార్. ఎంతైనా ఈ రోజుకి కూడా సోమరెడ్డి వచ్చి ఎక్కడని కూడా అడగలేదు మా బిడ్డల పరిస్థితి. ఒక్క బిడ్డ ఇద్దరికి వచ్చారు, 2 బిడ్డలు బాగుంటుకొని కూర్చోరట సార్. మేము గెలిపించినందుకు సాయం చేయకోకుండా ఇంతవరకు ఏంది ఎక్కడని కూడా అడగలేదు. ఏం సార్, నేను రిపోర్ట్ రాసేదానికి వచ్చినాను, ఎంసీ చేస్తున్నానని సొమ్మని అడిగంటే కానిస్టేబుల్ని విశ్వనాథ్ రెడ్డి నెట్ బయటికి లోపలికి, ఇక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, పక్కన పోయి కొడతాం అని చెప్పి చెయ్యి కూడా ఇరిగిపోయింది. అబ్బాయికి హరీష్ అనే అబ్బాయికి బ్యాండేజ్ వచ్చింది, కాల్ చేస్తే సీమ్ పట్టేసింది. ఏదో ఒకటి న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము మా బిడ్డలు చదువుపోతుంది. సోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా బిడ్డలకు చదువు ఇస్తాను, ఉద్యోగం ఇస్తానని చెప్పాడు సార్. ఈ అబ్బాయికి సోమరెడ్డి అంటే అంత ప్రాణం మాకు. ఇట్లా చేస్తారు సార్. ఆ సార్ కూడా వచ్చి ఏమైనా రాజకీయంగా పోతున్నామా? లేదు, మేము ఒక పేదవాళ్ళమే, మేము ఒక మాలమే సార్. మేము లేదని చెప్పలేదు. మా బిడ్డలు ఎట్టి చేస్తారా? ఎట్లయితే ఎస్ఏ కానిస్టేబుల్ సుమ్మనీడు చేస్తాడా? పక్క కోసన పెట్టి వెనక కాళ్ళు తొక్కి పెట్టి కొట్టాడంట సార్ బిడ్డల్ని. బిడ్డలు ఓర్చుకోలేకపోతే ఏడుస్తున్నారు చిన్న చిన్న బిడ్డలు. వాళ్ళకి ఎంఏ ఎంసీ చేసినాడు, తాగుతాడ, టెస్టులు చేయిపోయమన్నారు. తాగుపోతాడు అంత లేదని చెప్పి టెస్టులు చేయిపోయమన్నారు, చదివేయమన్నారు. ఇంకోసారి ఒరిజినల్ సర్టిఫికెట్ ఎంసీ చేసిన అబ్బాయిది ఒరిజినల్ సర్టిఫికెట్ తెచ్చి చూపిస్తాను సార్. నేను ఎందుకు సార్ మమ్మల్ని చేస్తున్నారు? ఏమన్యాయం చేశారని ప్రభుత్వాలు ఏంటని చెప్పాము. మేము లేదు, రాజకీయంగా ఏది పోవటం లేదు ఈ రోజుని కాదు. ఆ సోమరెడ్డికి మాకేమైనా గొడవలు లేదు, పరమించలేదే, మాకు ఏడు దాకా వచ్చి మమ్మల్ని చూడలేదని అంటున్నాం. కానీ ఇంకేం లేదు సార్. మా బిడ్డలకి మాకు అన్యాయం చేసినాను, ఏదో ఒకటి చూడండి సార్. నేను న్యాయం చేయండి. నాయకుడా కాదా? అసలు ఎస్సీనా కాదా? మా పిల్లల్ని సెల్లో వేసుకుంటా పిల్లలకే గొడవ వచ్చింది గోకులపూడి దగ్గర. అది వెంకటాచలం మండలము. కానీ మా మండలంలో తీసుకొచ్చి ఎస్ఐ గారు విశ్వనాథ్ రెడ్డి గారు ముత్తుకూరులో మా పిల్లల్ని సెల్లో వేసి కొట్టాల్సిన అవసరం ఏమని కేసు పెట్టేసి రిమాండ్కి పెట్టేస్తే మేము తీసుకొచ్చుకుంటాం. కానిస్టేబుల్ సుమను, ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి గారు కొట్టి వాళ్ళ వెహికల్లోనే వెంకటాచలం మండలానికి తీసుకెళ్ళి పెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో చెకింగ్ మెడికల్ జరిగేటప్పుడు మేము లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నెట్టేశారు. అప్పుడు మేము వెళ్ళి బట్టలు తీసి చూస్తే వాళ్ళ ఒంటి మీద కొట్టినట్టు కూడా చాకుతో పొడిచినట్టున్నాయి ఫోటోలు. వాళ్ళ బాధలు, వాళ్ళ నొప్పులు భరించలేక మేము ఈరోజు రాజకీయంగా కాదు, మాకు జరిగిన ఎస్సీలకి అన్యాయం గురించి మేము మాట్లాడుతాం. ఇది పార్టీకి సంబంధించింది కాదు, మా ఎస్ఐలకు సంబంధించిన విషయం. ఇది ప్రతి ఒక్కరూ దయచేసి మా బిడ్డలకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరుని అడుగుతున్నాం సార్. న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషనే మాకు అన్యాయం చేసింది. ప్రతి ఒక్కరూ బాధపడితే పుట్టిల్లు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఆ పుట్టినిల్లే ద్రోహం చేస్తే ఇంకెక్కడ పోయి ఆ పిల్లలు బాధ చెప్పుకోవాలో అందరూ దయచేసి ఇది న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం సార్. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? ముత్తుకూరు పోలీస్ స్టేషన్, వెంకటేశ్వరం పోలీస్ స్టేషన్ సార్.
తీసుకుని దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పండి. దెబ్బలు తిన్న వాళ్ళు హరీష్, సందీష్, తేజ, చక్రవర్తి, జితేంద్ర, మనోజ్. ఎందుకు వచ్చినాయి వాళ్ళు తగువులు? మనస్పర్ధలు వచ్చాయండి సార్. ఏదో వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న అబ్బాయికి కూడా పెద్ద దెబ్బలు ఏం లేవు. ఒక గాయం ఉంది, కన్ను దగ్గర కమిలినట్టుగా ఉంది. అది ఎవరు హస్తం ఉందో తెలియలేదు. ఎవరు అంత దారుణంగా ఇది చేశారు, ఎంత దారుణం అయితే జరగలేదు. పిల్లకాయలకైతే అన్యాయం జరిగింది. రాజకీయంగా ఏమైనా ఉంది వాళ్ళ మీద కక్ష? రాజకీయంగా అయితే మాకేం తెలియదు సార్, తెలియకుండా మాట్లాడదు. రాజకీయంగా అయితే కాదు ఇది. ఆ వెనకాల ఎవరు ఉండి ఆ హస్తం ఎవరిదో ఉండే పెద్ద ఇది చేపించారు సార్. మీకేం కావాలా? మాకు న్యాయం కావాలి సార్. ఎందుకు కొట్టారు విచారించాలి కదా. తల్లిదండ్రులు పిలిచి తప్పు చేశారు, ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాలి కదా. ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ బిడ్డలను ఎక్కడ ఉన్నారు, ఏం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా పిలవకుండా ఏం చేయకుండా వెంకటేశ్వరం స్టేషన్కి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా కొట్టి గందరగోళం చేసి వీళ్ళకి 10-11 గంటలప్పుడు తెలిస్తే వీళ్ళు పోయేదాకా వెంకటేశ్వరంలో దెబ్బలతో పడుకున్నారట సార్. కేసు ఏమైనా పెట్టారా పిల్లకాయల మీద? పిల్లకాయల మీద కేసు పెడితే జైలుకి కూడా పంపించేస్తున్నారు సార్. అటెంప్ట్ మర్డర్ పెడుతున్నారు సార్. అంత దొంగతనం చేసిన కూడా లేదు కదా సార్. వాళ్ళు రిపోర్ట్ రాసి కేసు ఇవ్వడానికి పోయారు సార్. కేసు ఇచ్చేదానికి పోయినప్పుడు నువ్వు కేసు తీసుకున్నావు, సరే పోండి అని చెప్పి చెప్పాలి. కేసు ఇంట్లో ఒక అబ్బాయి ఎంసీ చేసిన అబ్బాయి రిపోర్ట్ రాస్తురా అని చెప్పి కొనుక్కొని ఉంటున్న అబ్బాయిని ఎంసీ రాస్తుంది అని చెప్పి రాసి సంతకం పెట్టేసి వస్తున్నప్పుడు విశ్వనాథం రెడ్డి, ఎస్ఐ, కానిస్టేబుల్ సుమను రైట్ అని చెప్పేసి ఈ 5 మంది దాకా అబ్బాయిని కూడా తోసేసారు. ఇందువల్ల చేస్తున్నారు. మా బిడ్డల పరిస్థితి ఒక్కొక్కరికి డ్యామేజ్ అయిపోయింది. చూడు, కత్తితో కోసినట్టుందా లేకపోతే కొట్టినట్టున్నారా చూడండి. ఒక్క బిడ్డ కూడా తాగుడు అలవాట్లేదు, ఏది అలవాట్లేదు, చదువుకున్న వాళ్ళు కాదు అని అంటున్నారు సార్. ఒక్కొక్కరు మంచి చదువు ఐటీ, ఎంసీ, 10th, ఇంటర్, సెకండ్ ఇయర్ అందరూ చదువుకున్న బిడ్డలే సార్. పక్క ఏజెంట్ పిల్లలు సార్. టీడీపీ తరఫున పక్క ఏజెంట్ పిల్లలు 6 మంది పిల్లలు ఏజెంటే. వెంకటేశ్వరన్న రిపోర్ట్ పెట్టారు. ముత్తుకూరులో కేసు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరన్న పంపించాలి కదా సార్. ముత్తుకూరు ఎందుకు కొట్టాలా? దొరికిన వాళ్ళని ఎవరైనా పోలీసు వాళ్ళు కొడతారా? ఇంత దారుణంగా కూడా కొడతారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.